నామానికి స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గత కాలమంతా కూడా దేవుడు మనలను కాపాడి ఈ ఉదయకాలమందు సజీవంగా ఆయన మాటలను వినడానికి మనకు ఒక అవకాశాన్ని అనుగ్రహించారు. కాలములు మారుతున్నా, తరాలు మారుతూ ఉన్న దేవుడు మాత్రము మారని వానిగా ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమను మన ఎడల చూపిస్తూ ఉన్నారు. తనకు ప్రతి దినము కూడా మన ఎడల వాత్సల్యత కలుగుచున్నది అని విలాప వాక్యముల గ్రంథం తెలియజేస్తుంది. దేవునికి మన ఎడల వాత్సల్యత ఉంది కనుకనే మనలను ఆయన బ్రతికిస్తూ ఉన్నారు. ఆయన మాట చేతనే మనలను బ్రతికిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలమందు Proverbs chapter 11 verses 1 through 8 మనం ధ్యానం చేయడానికి దేవుని యొక్క సహాయం కోసం ముందుగా ప్రార్థించుకుందాం. Let's close our eyes and ask for the guidance of the Holy Spirit. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేవ, మా రక్షక, ఈ ఉదయకాలమందు మా హృదయములను సిద్ధపరచండి. మీ మాటలు వినడానికి, మీ మాటలను అర్థం చేసుకోవడానికి మాకు గ్రహింపును అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభువా, మీలో మేము నాయన సాంక్టిఫికేషన్ చూడగలగటానికి, సాంక్టిఫికేషన్ పొందగలగటానికి మాకును మా ప్రియులకును కృపను అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మీ పరిశుద్ధ గ్రంథములను తీయండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం మొదటి 8 వచనాలను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు 10వ అధ్యాయం అంతా కూడా మనము ఆల్రెడీ ధ్యానం చేసి ఉన్నాము. ఇందులో స్పీచ్ ప్యాటర్న్స్, లైఫ్ స్టైల్స్, యాటిట్యూడ్స్ అండ్ డెస్టినీస్ ఆఫ్ ద రైచియస్ పీపుల్ కాంట్రాస్టెడ్ బై ద వికెడ్ పీపుల్, ఇది మనం ధ్యానం చేసిన సంగతి మీకు తెలిసినదే. ఒకవేళ దీనిని ఫాలో అవ్వలేకపోతున్నట్టయితే యూ కెన్ గో బ్యాక్ టు ద ప్లేలిస్ట్స్ ఇన్ ద ఛానల్ అండ్ you can also listen to all the other playlists. ఇంకా అనేకమైన ప్లేలిస్ట్స్ ఉన్నాయి. సుమారుగా మనం ఇప్పటికీ 1000 వీడియోస్ని, 1000 వీడియోస్ని ఈ ఛానల్ ప్లాట్ఫామ్ మీద పెట్టి ఉంచాము. అలాగే we have also the website that is given here underneath. You can also visit the website, and there is also a course that gives the information to the new believers. It's not information, but it is very important thing that every Christian who is a new Christian has to know these things, fundamentals of faith. అది ఆ కోర్స్ని అప్లోడ్ చేసి ఉంచాము. దానిని కూడా మీరు ఫాలో అవ్వాలని, తర్వాత దానిని మెడిటేట్ చేయాలని కూడా ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ కోరుచున్నాము. Let's right away go to chapter 11 of the book of Proverbs. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకు ఇష్టం. అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయం గలవారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టుబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును,
భక్తిహీనుడు బాధల పాలగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఈ 10వ అధ్యాయాన్ని మనం డిఫరెంట్ కాంట్రాస్ట్స్, వెరైటీ ఆఫ్ కాంట్రాస్ట్స్ని చూసాం. డిస్టింక్షన్స్ such as those between people who have who are dishonest, లేదు అంటే భక్తిహీనులైన వారు, అలాగే దేవుని బిడ్డలైన వారు, నీతిమంతులైన వారిని గురించినటువంటి ఆ కాంట్రాస్ట్స్ని చూసాం కదా. అలాగే ఈ అధ్యాయంలో కూడా మనం ఇంకొన్ని కాంట్రాస్ట్స్ని చూడబోతున్నాం. ఇంటిగ్రిటీకి డిజానెస్టీకి మధ్యన ఉన్న కాంట్రాస్ట్ అంటే చిత్తశుద్ధి కలిగి ఉండుట, దుర్నీతి చేయుట. చిత్తశుద్ధి కలిగి ఉండేవారు దుర్నీతిమంతులుగా ఉండేవారు. ఈ రెంటికి మధ్యన ఉన్న కాంట్రాస్ట్. తర్వాత రెండవది ద ట్రస్ట్ ఇన్ ద వెల్త్. ఇహలోక సంపద మీద నమ్మకం ఉంచేవారు, దేవుని యందు నమ్మకం ఉంచేవారు. ఇది రెండవది. మొట్టమొదటిదేమో ద కాంట్రాస్ట్ బిట్వీన్ ఇంటిగ్రిటీ అండ్ డిజానెస్టీ. రెండవది దోస్ హూ ట్రస్ట్ ఇన్ ద వెల్త్, అండ్ కాంట్రాస్ట్ ఈస్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దేవుని యందు నమ్మకం ఉంచిన వారు. మూడవది వాయిస్ టాక్ అండ్ ఫూలిష్ టాక్. జ్ఞానయుక్తంగా మాట్లాడటం, మూర్ఖంగా మాట్లాడటం. నాలుగవది ట్రూ రిచెస్ అండ్ ఫాల్స్ రిచెస్. ఈ లోక సంపదలు, ఈ లోకంలో ఏది నిజమైన సంపద, ఏది నిజమైన సంపద కాదు అనే దానికి కాంట్రాస్ట్. దేవుని యొక్క బిడ్డలైన వారికి ఏ విధంగా ఆశీర్వాదాలు కలుగుతాయి, బ్లెస్సింగ్ ఆఫ్ ద రైచస్, అండ్ ద హార్మ్ దట్ ఈస్ కాస్డ్ బై ద వికెడ్. దుష్టుల వలన కలిగేటువంటి హాని ఇంకొకటి కాంట్రాస్ట్. సో అనదర్ వన్ ద రెస్పెక్టివ్ రివార్డ్స్. దీని వలన కలిగేటువంటి ప్రతిఫలాలు ఏ విధంగా ఉంటాయి అనేది. ఇంటిగ్రిటీ, డిజానెస్టీ, ట్రస్టింగ్ ఇన్ వెల్త్ అండ్ ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్. Number 3, wise talk and foolish talk. Number 4, true riches and false riches. And number 5, blessing of the righteous and the harm caused by the wicked. తద్వారా వారికి వచ్చేటువంటి ప్రతిఫలాలు ఏంటి అనేది ఈ చాప్టర్లో మనం చూడగలుగుతాము. సో నంబర్ 1, మొదటి 8 వచనాలలో మనం చూసేది ఏంటంటే దైవభక్తి ఒక వ్యక్తిని సరి అయిన మార్గం అంటే నీతి మార్గంలో నడిపిస్తుంది. దైవభక్తి మనలను ఈ పాపం నుండి, పాపం వలన కలుగు పర్యవసానాల నుంచి విడిపిస్తుంది. దురాశలో చిక్కుకోకుండా మనలను కాపాడుతుంది. తర్వాత జ్ఞానమును తిరస్కరించేటువంటి వారైతే వారి యొక్క నాశనాన్ని వారే తెచ్చుకుంటారు, స్వనాశనాన్ని వారు కోరుకుంటూ ఉంటారు. తర్వాత ఇహలోక సంబంధమైనటువంటి వాటిని ఆశించేటువంటి వారికి చివరిగా నిరాశే కలుగుతుంది అనేది మొదటి 8 వచనాల యొక్క సారాంశం. సో నౌ లెట్ us see verse 1. మొదటి వచనాన్ని చూసినట్టయితే, దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకు ఇష్టం. దొంగ త్రాసు అంటే ఈ డిజానెస్ట్ స్కేల్స్ అని అంటాం. డిజానెస్ట్ స్కేల్స్ లెవీయ కాండంలో 19వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు దేవుడు ముందుగానే చెప్పాడు. 19వ అధ్యాయం చూసినట్టయితే 35-36 వచనాలను చదువుదాం. ద్వితీయోపదేశకాండంలో కూడా ఉంటుంది ఇది. న్యాయమైన తీర్పు తీర్చునప్పుడు కొలతలో కానీ, తూనికలో కానీ, పరిమాణంలో కానీ మీరు అన్యాయం చేయకూడదు. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకుండవలెను అని వీరికి చాలా స్పష్టంగా దేవుడు తెలియజేశాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఈ విషయం రాయబడి ఉంటుంది. 25:13.
13 హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూనిక రాళ్ళు నీ సంచిలో నుంచుకొనకూడదు, హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు. 15వ వచనం కూడా, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు తక్కువ కాని న్యాయమైన తూనిక రాళ్ళు నీవు ఉంచుకొనవలెను, తక్కువ కాని న్యాయమైన తూము నీకు ఉండవలెను. అలాగు చేయని ప్రతివాడును, అనగా అన్యాయం చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. ఇట్స్ అన్ అబామినేషన్ ఇన్ ది ఐస్ ఆఫ్ ద లార్డ్. ఆనెస్ట్ స్కేల్స్ అండ్ వెయిట్స్. ఈ విషయంలో మనం ఎప్పుడు కూడా అన్యాయం చేసే వారంగా ఉండకూడదు. ఇప్పుడు అనేక మంది బిజినెసెస్ చేస్తూ ఉంటారు. ఈ బిజినెసెస్ చేసేటువంటి వారు షార్ట్ టర్మ్లో ఎక్కువ సంపాదించాలి అనే ఉద్దేశంతో ఇటువంటి అన్యాయమైన పద్ధతులను ఫాలో అవుతూ ఉంటారు. అక్కడి వరకు ఎందుకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వారే, అది కూడా కొంతమంది క్రైస్తవులం అనే చెప్పుకుంటూ ఉంటారు. మన ఇళ్ళకే కొన్ని వస్తువులను తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. వాళ్ళు కూడా డిజానెస్ట్ స్కేల్స్ని ఉపయోగిస్తారు. వారి యొక్క తూకంలో కూడా మనం చాలాసార్లు అన్యాయపు తూకాన్ని చూడగలుగుతాము. అందుకే దేవుడు ముందుగానే ఎప్పుడో హెచ్చరించి ఉంచాడు. ఆమోస్ గ్రంథంలో 8వ అధ్యాయంలో చూసినట్టయితే, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో 5వ వచనం చూద్దాము. 5వ వచనం చూద్దాము, 4 నుంచి చూద్దాం. దేశమందు బీదలను మృంగివేయను, దరిద్రులను మాపివేయను కోరువారులారా, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి మనం ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనం గోధుమలను అమ్మకం చేయునట్లు విశ్రాంతి దినం ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకోను వారులారా అని వారి యొక్క ఇంజస్టిస్ని దేవుడు నేనెప్పుడు కూడా మరువను అని చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ వర్సెస్ని మీరు చదువుకున్నట్లయితే, వారు చేసేటువంటి క్రియలు నేను ఎన్నడూ కూడా మరువను అంటున్నాడు. దే విల్ బి, ఎవరి క్రియలు చొప్పున వారికి ఆయన రివార్డ్స్ ఇవ్వడానికి రెండవ రాకడలో వస్తారు కదా. వచ్చినప్పుడు ఆయన వీటన్నింటినీ కూడా లెక్కలోనికి తీసుకొని వస్తాడు. ఎవ్రీథింగ్ విల్ బి బ్రాట్ ఇన్ టు జడ్జ్మెంట్స్. అందుకని సరి అయిన గుండు మనం, ఇఫ్ వీఆర్ బిజినెస్ మెన్, వీ షుడ్ నాట్ బి క్రూకెడ్ బిజినెస్ మెన్. అందుకని కల్తీ వ్యాపారాలు చేసే క్రైస్తవ వ్యాపారవేత్తలు, ఇంకా చాలామంది అనేకమైనటువంటి బిజినెసెస్ చేస్తున్నారు కదా, చేయకూడదని అందులో తప్పేం లేదు. కొంచెం లాభంతో మనం బిజినెస్ చేయవచ్చు, అన్యాయంగా బిజినెస్ చేయకూడదు. సో ఇఫ్ యు ఆర్ అ బిజినెస్ మెన్ ఆర్ అ బిజినెస్ ఉమెన్, ఇప్పుడు స్త్రీలు కూడా ఎన్నెన్నో బిజినెసెస్ని చేస్తూ ఉన్నారు కదా. అయితే ఇప్పుడు 100 రూపాయలకు ఒకటి కొనుక్కొచ్చినప్పుడు బిజినెస్ పీపుల్ చూడండి, దేవుని ఎరగినటువంటి వారిని గురించి మనం ఆలోచన చేద్దాం. వాళ్ళు అంటారు, మేము 100 రూపాయలు వస్తువు అనుకోండి, దాన్ని మనం 80 రూపాయలకి అడుగుతున్నాం అనుకోండి, 80 రూపాయలకి ఇవ్వండి అని అంటే వాళ్ళు అంటారు, లేదండి మాకు అసలు 1 రూపాయి కూడా ఇందులో మిగలదండి అని అంటారు. తర్వాత మనకి దానిని 90 రూపాయలకి ఇచ్చారు అనుకుందాం, 90 రూపాయలకి ఇచ్చారు. సో మరి 10 రూపాయలు లాస్కి ఇస్తున్నారా అని మనం అనుకుంటే, లేదు, వారికి ముందుగానే వారి అమ్మడానికి ముందుగానే కమిషన్ ఉంటుంది, దానిని వేసుకొనే వారు 100 రూపాయలు చెప్తారు. ఇప్పుడు క్రైస్తవులైనటువంటి వారు వ్యాపారం చేసేటప్పుడు 1 రూపాయో 2 రూపాయలో దానికి లాభం, ఎందుకంటే మనం వెళ్ళి కొనుక్కొని వచ్చి దానిని అమ్ముతూ ఉన్నాం కనుక వెళ్ళి రావడానికి కావలసిన డబ్బులు, తర్వాత ఇంకా మన యొక్క కొట్టుకి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా మనకి కావాలి కాబట్టి అలాగా కొంచెం లాభం వేసుకోవచ్చు. అలా కాకుండా 100 రూపాయలది 200 రూపాయలకి అమ్మితే అది అన్యాయమే. ఓకే,
లెట్స్ గో టు ద సెకండ్ వర్స్. అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయం గల వారి వద్ద జ్ఞానమున్నది. ఇప్పుడు దేవుడు ఏం అడుగుతున్నాడు మనల్ని? చాలామంది ఒక పాట పాడుతూ ఉంటారు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించుదును అని చెప్పి ఒక పాట పాడుతూ ఉంటారు. అది ఆ పాటలో అంతా కూడా చూస్తే నీకు వేలాది నదులంతా విస్తార తైలం ఇవ్వాలా, లేదంటే నా గర్భఫలాన్ని ఇవ్వాలా, నా జ్యేష్ఠపుత్రుడిని ఇవ్వాలా, ఇవన్నీ కూడా పాడుతూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని ఏం అడుగుతూ ఉన్నాడు? దేర్ ఆర్ ఓన్లీ 3 things, the requirements of the Lord. Number 1 is మనం న్యాయంగా నడుచుకోవడం. మీకా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చదువుకుంటాం దీనిని. 6-8 చదువుదాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. ఏమిటది? న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఈ 3 కావాలి. న్యాయంగా నడుచుకుంటున్నావా లేదా? రెండవది, కనికరమును ప్రేమిస్తున్నావా లేదా? మూడవది, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తిస్తున్నావా? మనుషుల ఎదుట ప్రవర్తించుతున్న పద్ధతి ఉందే, ప్రవర్తిస్తున్నామే, అది దేవుని ఎదుట ప్రవర్తించినట్లే. దేవుడు మానవులను చూస్తున్నాడన్న ఆ భయం కలిగిన వారంగా మనం జీవించాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్. అందుకే వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. దీన మనస్సు కావాలంటున్నారు దేవుడు. దీన మనస్సుతో మనం గనక ఆయన ఎదుట ప్రవర్తించినట్లయితే మనం వేలాది నదులంతా విస్తార తైలము ఇవ్వనవసరం లేదు, లేదు అంటే ఏడాది గొర్రెలనో, లేదంటే మేకలనో, లేదంటే కోడెలనో ఇవ్వనవసరం లేదు. ఇంకా గర్భఫలమైన జ్యేష్ఠ పుత్రుని కూడా ఇవ్వనవసరం లేదు. ఓన్లీ ఫుల్ఫిల్మెంట్స్. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఓన్లీ 3 things. న్యాయంగా నడుచుకోవాలి, రెండవది కనికరమును ప్రేమించాలి, మూడవది దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. 3వ వచనం, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయును. ద్రోహుల మూర్ఖ స్వభావం. 23వ కీర్తనలో 4-5 వచనాలు చూసినట్టయితే, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని అంటాడు కీర్తనకారుడు. Psalm 23 verse 4లో గడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయము నాకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీవు లెట్స్ రీడ్ verse 3. నా ప్రాణము నాకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. అప్పుడు మనం గడాంధకార లోయలో సంచరించినా కూడా ఏ అపాయము మనకు రాదు. ఎందుకని? దేవుడు మనలను నీతి మార్గములలో నడిపిస్తాడు. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తుంది. అంటే when we are living according to the word of God, మనం అప్రైట్గా జీవిస్తున్నప్పుడు, యథార్థవంతులంగా జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు తన త్రోవను చూపిస్తాడు. He leads us in the paths of righteousness. నీతి మార్గములలో ఆయన మనలను నడిపిస్తాడు. అయితే ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేస్తుంది. ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఈ ఇస్కరియోతు యూదా బెస్ట్ ఎగ్జాంపుల్, హీ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఈ దుష్టుల యొక్క మార్గం అనే దానికి మాథ్యూ చాప్టర్ 26లో 48-49 వర్సెస్ చూద్దాం. వర్సెస్ 48 and 49. ఆయనను అప్పగించువాడు అంటే ఇస్కరియోతు యూదా, నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడి,
అని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభం అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. He is an example of the deceitful one who destroyed himself. తన స్వనాశనాన్ని తెచ్చుకున్నటువంటి వాడు. 27వ అధ్యాయం 3వ వచనం చూస్తే, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పాను. వారు దాంతో మాకేమీ నీవే చూసుకోనమని చెప్పగా ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకున్నాడు. తనంతటి తానే చనిపోయాడు. సో హీ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. భక్తిహీనుడు లేదంటే ద్రోహుల మూర్ఖ స్వభావం వారినే పాడు చేస్తుంది. దేవునికి, యేసు ప్రభువుకి ద్రోహం చేయాలని అనుకున్నాడు. వచ్చి దొంగ ముద్దు పెడుతూ ఉన్నాడు. డిసెప్టివ్ కిస్, దొంగ ముద్దు పెడుతూ ఉన్నాడు. లెట్స్ గో టు verse 4. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రత దినమందు మనం రిచ్ మ్యాన్ అండ్ లాజరస్ ని గురించి చదువుకుంటాము. లూకాసు వార్త 16వ అధ్యాయంలో రిచ్ మ్యాన్ అండ్ లాజరస్. ఈ రిచ్ మ్యాన్ చనిపోయాడు. తాను ఈ లోకంలో జీవించుచున్నప్పుడు చాలా చాలా మంచిగా జీవిస్తూ ఉన్నాడు. హీ వాస్ లీడింగ్ ఎ లగ్జూరియస్ లైఫ్. చాలా లగ్జూరియస్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాడు. అయితే తాను ఉదారంగు బట్టలు, సన్నప నార వస్త్రాలు ధరించుకొని ప్రతిదినం బాగా సుఖిస్తూ ఉన్నాడు. అయితే వాడు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? అప్పుడు అతను పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుంచి అబ్రహాము రొమ్మున లాజరును చూస్తూ ఉన్నాడు. లాజర్ని పంపించు కనికరపడి అని అంటే ఆయన పంపించాడా? పంపించలేదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఈ లోకంలో ఉన్నంత వరకే ఆస్తి. ఇంకొక రిచ్ మ్యాన్ ఉన్నాడు. 12వ అధ్యాయంలో చూసినట్టయితే 13వ వచనం నుంచి ఇక్కడ ఒకని కలిమి విస్తరించుట వాని జీవము నాకు మూలం కాదు అని చెప్పి ఒక ప్యారబుల్ని యేసు ప్రభు చెప్పాడు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. అయితే తాను అనుకుంటున్నాడు, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుదును అనుకుంటున్నాడు. కానీ ఆ దినమే తన యొక్క ప్రాణం పోవలసి ఉంది. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని అతనితో చెప్పారు యేసు ప్రభు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొని వాడు అలాగుననే ఉండును అని చెప్పాడు. మహాబబులోనుకు జరిగేటువంటి ఒక తీర్పును గురించి కూడా రెవల్యూషన్ చాప్టర్ 18లో మనం చూస్తాము. అంటే ఈ మన యొక్క ఆస్తి అక్కరకు రాదు అనే దానికి 18వ అధ్యాయంలో రెవల్యూషన్ చాప్టర్ 18 verse 15 చూద్దాము. ఆ పట్టణం చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అంటే మహాబబులోనుకు సంబంధించినటువంటి వారు అయ్యో అయ్యో, సన్నపు నారబట్టలను ధూమ్రవర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యం ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరంగా నిలుచుందురు అని ద జడ్జ్మెంట్ దట్ ఈస్ గోనా బి బ్రాట్ అపాన్ బ్యాబిలోన్ ది హ్యార్లెట్స్, దాని యొక్క జడ్జ్మెంట్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ ఉగ్రత దినమున
ఈ సన్నపు నారబట్టలు, పర్పుల్ క్లాత్స్, తర్వాత జ్యువెల్స్, పర్ల్స్, గోల్డ్, సిల్వర్ ఇవేమి కూడా అక్కరకు రానే రావు. నీతి మరణము నుండి రక్షిస్తుంది మనలను. నీతిమంతులముగా మనం జీవించినట్లయితే మరణం నుంచి అది మనలను, అనగా ఈ లోకంలో మనం అనుకోవచ్చు, ఒకవేళ ఎవరినైనా హతసాక్షిగా మారారనుకోండి, మరి ఎలాగా దేవుడు చెప్పాడు కదా నీతి మరణం నుంచి తప్పిస్తాడు అని చెప్పి, రక్షిస్తుంది అని, మరి రక్షించలేదు అని అంటే నిత్య నరకం నుంచి మనం తప్పించబడి నిత్య జీవంలోనికి వెళ్తాం. ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతాం? అధిక బలం అంటే 80 సంవత్సరాలు అని మోసెస్ చెప్తూ ఉన్నాడు కదా. కలకాలం మనం బ్రతికే వారంగా ఉండం కదా. ఇక్కడ let us see verse 5. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును. ఎందుకంటే నీతిమంతులు ఆత్మానుసారంగా జీవిస్తారు. గలతీయులకు రాసిన పత్రిక 5:16 ప్రకారంగా నీతిమంతులు ఆత్మానుసారంగా జీవిస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా we walk in a worthy manner, worthy of our calling. మన పిలుపునకు తగిన రీతిలో పరిశుద్ధులంగా మనం జీవిస్తాం. ఇంకా మెలకువ కలిగిన వారంగా జీవిస్తామని 5:15 చెప్తూ ఉంది. ఇంకా మన యొక్క దేవుడు మన యొక్క మార్గములన్నింటినీ కూడా ఆయన లెవెల్ చేస్తారు అని యెషయా గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం చెప్తోంది. నీతిమంతులు పోవు మార్గం సమముగా ఉంటుంది. నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. So the Lord is leveling up our ways for the righteous people. కానీ ఈ wicked people ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఐజయా 57:20 మనకు చెప్తుంది. వారు ఎలా ఉంటారంటే కదులుచున్న సముద్రం లాగా ఉంటారు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదు అని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. వీరికి నెమ్మది ఉండదు, కదులుచున్న సముద్రం లాగా ఉంటారు. భక్తిహీనుడు భక్తిహీనత చేతనే పడిపోతాడు. భక్తిహీనత చేతనే హీఈస్ లైక్ ఎ టాసింగ్ సీ. 6వ వచనం, యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టుబడుదురు. యథార్థవంతుల నీతి వారిని విమోచిస్తుంది. అంటే no temptation will overtake us. It doesn't overtake a righteous man according to 1 Corinthians chapter 10 verse 13. అలాగే ఎవరైనా సరే దుష్టులైనటువంటి వారు ఉన్నారు కదా, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టుబడతారు. యాకోబు పత్రికలో యాకోబు చెప్తూ ఉన్నాడు, 1వ అధ్యాయం 14-15 వచనాలలో 14 and 15 వర్సెస్లో, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. కనుక నా ప్రియ సహోదరులారా, do not be deceived. Each person is enticed by his own desire. The wicked people. అయితే righteous people ఏమో they will overcome the temptation. శోధనలను జయించేవారిగా ఉంటారు. వారి నీతి వారిని విమోచిస్తుంది. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోతుంది. మార్కు సువార్తలో యేసు ప్రభువు 8వ అధ్యాయంలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అడుగుతూ ఉన్నారు. 8వ అధ్యాయం 36-37 వచనాలలో, మార్కు సువార్త 8వ అధ్యాయం 36-37 వచనాలలో, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? సర్వలోకం సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం?
మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఏమి ఇయ్యగలుగును అని అంటున్నాడు. సో మనిషి కుమారుడు పరిశుద్ధులైన దూతలతో కూడా వచ్చినప్పుడు ఎవరైతే వీడు జడ్జ్మెంట్ జరుగుతుందో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వారు భక్తిహీనులు చనిపోతారు కదా, వారి ఆశ అంతా కూడా నిర్మూలమైపోతుంది. ఈరోజు మన యొక్క ఆస్తిపాస్తులు, మనకున్న స్టేటస్, మనకున్న చదువులు ఇవన్నీ కూడా మనలను రక్షించలేవు. మన ఆశలన్నీ కూడా నిర్మూలమైపోతాయి. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోతుంది. అంటే తన బలమునే నమ్ముకునేటువంటి వారు ఉంటారు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడేటువంటి వారిగా ఉంటారు. అంటే వారికి ఉన్న బలం, లేదంటే ధన బలం, వారికి ఉన్న సోషల్ స్టేటస్ని బట్టి వారు గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ వారి ఆశ భంగం అయిపోతుంది. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధ పాలగును. దీనికి మనం చెప్పాలి అని అంటే మొర్దెకై అని ఒకడున్నాడు ఎస్తేర్ గ్రంథంలో. ఈ మొర్దెకైని ఇప్పుడు మనం చదువుకున్నది బాధ నుండి తప్పించబడును అని అనుకుంటున్నాం కదా. అయితే దేవుడు మరణం నుంచి కూడా తప్పించగలడన్న విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మొర్దెకై ఉన్నాడు. ఈ మొర్దెకై కోసం ఒక గ్యాలస్ని తయారు చేయించాడు హామాను అనేటువంటి వాడు. 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. సో వాని కోసం ఒక గ్యాలస్ని తయారు చేయించాడు. 5వ అధ్యాయంలో చూడొచ్చు. 5వ అధ్యాయంలో అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చుండుట నేను చూచినంత కాలం ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా, అతని భార్య అయిన జెరెషు అతని స్నేహితులందరూ 10 మూరల ఎత్తుగల ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము, తర్వాత నీవు సంతోషంగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పగా, ఈ సంగతి హామానునకు యుక్తంగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించాడు. ఆ సిద్ధం చేయించినటువంటి ఉరికొయ్య మీదనే తనను ఉరి తీసినట్లుగా 7వ అధ్యాయం చివరి వచనంలో చూస్తాం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీశారు. సో నీతిమంతుడు బాధ నుండి తప్పించబడ్డాడు, భక్తిహీనుడైన హామాను బాధపాలయ్యాడు అనేది. This is what we call the wicked's lifestyle leads to trouble and public disgrace. రాజుగారితో నీవు భోజనం చేయటానికి వెళ్ళు, యూ విల్ బి ఎగ్జాల్టెడ్ దేర్ అని తన వైఫ్, తన ఫ్రెండ్స్ కూడా చెప్పారు. కానీ ఇట్ ఈస్ డిస్గ్రేస్ఫుల్ థింగ్. ఏంటి అని అంటే అదే ఉరికొయ్య మీద, తాను చేయించిన ఉరికొయ్య మీద తానే మరణించవలసి రావడం అనేది. సో ఈ విధంగా there is a contrast between the righteous people and the wicked people in these first 8 verses. కాబట్టి దైవభక్తి ఒకనిని నీతి మార్గంలో నడిపిస్తుంది, పాపం యొక్క పర్యవసానాల నుంచి కాపాడుతుంది, దురాశలో చిక్కుకోకుండా మనలను తప్పిస్తుంది. ఇవి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా దుష్టులైన వారికి సంభవిస్తాయి. వారు అవినీతి మార్గంలో నడుచుకుంటారు, పాపం చేస్తారు. దాని వలన పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి ఈ లోకంలోనూ, ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన తర్వాత అనేది కూడా మనం చూసాము. దురాశలలో వారు చిక్కుకుంటారు. త్వరితగతినే డబ్బు సంపాదించి గొప్పవాడిని అయిపోవాలి అని చెప్పి దొంగ త్రాసుని ఉపయోగిస్తారు. లేదు అంటే మ్యానిపులేషన్ చేస్తూ ఉంటారు. జస్టిస్ లేకుండా అన్యాయంగా ఇతరులను దోచుకునే వారిగా ఉంటారు. ఇవన్నీ కూడా ఈ లోకంలో భలే మోసం చేశామే అని మనం అనుకోవచ్చు. కానీ చివరికి ఒకానొక దినాన్న వారికి జడ్జ్మెంట్ జరిగినప్పుడు ఈ
ధనవంతుడు ఏ విధంగా అయితే పాతాళానికి వెళ్ళాడో ఆ విధంగా వెళ్తాడు. రెండవది, నిత్య నరకంలోనికి పడవేసేటప్పుడు అయ్యో నేనెంతో సంపాదించనే అని చెప్పి, నా ఆస్తి నాకు అక్కరకు రాలేదే అని అనుకుంటారు. ఇవన్నీ మనం చెప్తే ఫూలిష్నెస్ లాగా కనిపించవచ్చు, కానీ ఇవన్నీ కూడా సత్యం. ఇవన్నీ జరగబోయేటువంటివి. అందుకే మనలో ప్రాణం ఉంటూ ఉండగానే నీతి మార్గంలో మనం నడిచే వారంగా, దైవ మార్గంలో నడిచే వారంగా ఉండాలి అని దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు రైచియస్నెస్కి వికీడ్నెస్కి మధ్యన ఉన్న కాంట్రాస్ట్ని మాకు మీరు తెలియజేసినందుకై మీకు వందనములు చెల్లిస్తున్నాం. మీరు మమ్మలను చూస్తున్నారన్న భయం కలిగిన వారంగా మేము మీ మార్గములలో ప్రభువా, మీరు నడిపించుచున్న నీతి మార్గములలో మేము నడవడానికి మా ఎడల దయ చూపించవలసిందిగా కోరుతూ, తండ్రి, ఎవరైనా సరే ఈ ఉదయకాలం అందు ఈ మాటలను వింటున్న వారు ఇంకా అన్యాయస్తులుగా జీవిస్తున్నట్లయితే, ఎవరైనా సరే బిజినెస్ మెన్ ఈ మాటలను వింటున్నట్లయితే, వారు చేయుచున్న అన్యాయపు బిజినెస్ని వారు మానుకొనుటకు ప్రభువా, నీవు చూస్తున్నావు అన్న విషయాన్ని, నీవు ఒకానొక దినాన్న ఇవన్నీ కూడా తీర్పులోనికి తీసుకొని వస్తావు అన్న విషయాన్ని గ్రహించగలగటానికి వారి హృదయములలో కార్యమును జరిగించుమని, మేము కూడా ప్రభువా ఏ విషయంలో కూడా అన్యాయస్థులంగా ఉండకుండానట్లు మా ఎడల దయ చూపించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దైవ వాక్యమును మనం వింటున్నాం. వాక్యానుసారంగా జీవించడానికి పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణలను మనము ప్రతిదినము కూడా ఇంప్లిమెంట్ చేస్తూ, అనగా పరిశుద్ధాత్మని ప్రాంప్టింగ్స్కి మనం రెస్పాండ్ అవుతూ, మనలను మనం సరిచేసుకుంటూ వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవడానికి దేవుడు మనందరికీ కూడా కృప చూపించును గాక. ఆమేన్.